మిమ్మల్ని చూస్తే ఆ డైట్కే దేవతలాగా కనబడతారేమో. Lot of people come and ask me, Rashmi, tell me what all you eat. మేము తింటాం. I crave for desserts, sugar, everything. Every 2 hours తింటాను నేను. స్కిన్ రిలేటెడ్ గా అన్ని పూసుకుంటారు ఇప్పుడు. పూసుకుంటారు, ఏది అందులో సూట్ అయ్యేది అవ్వంది కూడా ఉంటుంది కదా, చాలా రకాలు. The new research says that applying continuous sunscreen will lead to skin cancer అని చెప్తున్నారు. అండ్ కమింగ్ టు యువర్ డైట్ అండ్ ఎవ్రీథింగ్, చాలా మంది ఇప్పుడు సరే ఒకప్పుడు అంటే ఓకే బాగా తిని పడుకునే వాళ్ళందరూ ఇప్పుడు అంతా డైట్ జమానా కరోనా తర్వాత చాలా కాన్షియస్ అయిపోయారు. కాన్షియస్ లో డైట్ ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో డైట్ గురించి చెప్పడం. అవును, ఇక రకరకాల డైట్స్ ఉన్నాయి. బట్ మిమ్మల్ని చూస్తే ఆ డైట్కే దేవతలాగా కనబడతారేమో. అంబాసిడర్ నా నేను యాక్చువల్లీ నేను ఏ డైట్ ఫాలో అవ్వను. నేను నా బాడీకి ఏ సూట్ అవుతుందో అదే చేస్తాను నేను. ఐ డోంట్ ఫాలో ఎనీ బడీ. లేదా keto డైట్ అని వచ్చింది, ఆ తర్వాత ఇంకేదో వచ్చింది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వచ్చింది, ఈ IF ఇవన్నీ చాలా వచ్చాయి. కానీ ఐ డోంట్ ఫాలో ఎనీ డైట్ ఇన్ పర్టికులర్. ఐ ఓన్లీ డూ వాట్ ఎవర్ సూట్స్ మై బాడీ. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ డూ దట్. ఎందుకంటే నా బాడీ రియాక్ట్ అయినట్టు సేమ్ డైట్కి మీ బాడీ రియాక్ట్ అవ్వదు. లేదా నా ఏజ్లో ఉన్న అమ్మాయి కూడా బాడీ వోంట్ రియాక్ట్ ఇన్ అ సేమ్ వే. సో నేను అందుకే ఏం చేస్తానంటే నా బాడీకి ఏది సూట్ అవుతుంది, ఐ ఓన్లీ ఫాలో దాట్. ఇట్ ఈస్ మై ఓన్ కస్టమైజ్డ్ టైలర్డ్ డైట్. సో ఐ డోంట్ ఈట్ మచ్ ఆఫ్ జంక్, ఈట్ మచ్ ఆఫ్ ఫ్యాట్. ఐ డూ హ్యావ్ ఎ స్వీట్ టూత్, బట్ ఐ ఈట్ ఇన్ అ వెరీ లిటిల్ పోర్షన్స్. సో అది ఒకటే నా బాడీకి వర్కౌట్ అవుద్ది. సో నేను నా డైట్ తీసుకెళ్ళి మీకు ఇచ్చాను అనుకోండి, మీరు 2వ రోజు కింద పడిపోతారు. సో అందుకే నేను ఏమంటానంటే మీ బాడీని మీరు అర్థం చేసుకొని హౌ ఎవర్ ఇట్ ఈస్ రియాక్టింగ్ జస్ట్ గో యాజ్ పర్ దాట్. నేను ఐ డోంట్ చాలా తక్కువ తిన్నా, మగవాళ్ళు కాదు ముఖ్యంగా అమ్మాయిలు చాలా తక్కువ తిన్నా లావ్ అయిపోతున్నామని కంప్లైంట్ ఉంటుంది. ఇట్ కుడ్ బి విత్ వేరియస్ రీజన్స్. చాలా మంది అమ్మాయిలకి ఈ మధ్యన PCOD, PCOS, థైరాయిడ్, లాట్ ఆఫ్ స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. దానివల్ల కూడా మీరు వెయిట్ గెయిన్ అవుతారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ యువర్ ఫుడ్తోనే వెయిట్ గెయిన్ అవుతారని నేను అనుకోను. సో మేబీ అన్నీ కీపింగ్ ఇన్ మైండ్ యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ డైట్, ఐ థింక్. సో నేను ఎవరికి డైట్ సజెషన్ ఇవ్వను. లాట్ ఆఫ్ పీపుల్ కమ్ అండ్ ఆస్క్ మీ, రష్మి టెల్ మీ వాట్ ఆల్ యూ ఈట్. మేము తింటాం. అసలు నాకు సూట్ అయింది, మీకు సూట్ అవ్వదని చెప్పాను. సో అండ్ డైట్ చేసేవాళ్ళు కూడా చేసినప్పుడు బాగానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు అబ్జర్వేషన్లో ఉండి అండ్ కమర్షియల్గా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి డైటీషియన్స్ అంతా ఓకే అనిపిస్తుంది. ఆ 3 నెలలు 4 నెలలు 6 నెలలు వాట్ ఎవర్, ఆ తర్వాత మొదలవుతుంది మళ్ళీ డబుల్ సైజు. బట్ మీరు అన్నట్టు సూట్ అవ్వని ఫుడ్ అనేది ఎట్లా గుర్తుపట్టాలి? వీళ్ళు ఇవన్నీ వదిలేసి మీ బాడీ రియాక్ట్ అయిపోద్ది కదా, యూ విల్ బీ ఏబుల్ టు ఫిగర్ ఇట్ అవుట్. సో by God's grace, I'm blessed to have my mom's genes. ఆవిడ ఇంతవరకు నేను పుట్టక ముందు ఏ సైజులో ఉందో ఇప్పుడు కూడా అదే సైజులో ఉంది. మేబీ 70% అదే ఉంది. అండ్ దెన్ లేటర్ ఆన్ నేను తినే ఫుడ్, నా హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, దాన్ని బట్టి నాకు ఇప్పటి వరకు నేను కోల్డ్ ష్రింప్ రీసెంట్గా తిన్నాను, విచ్ టర్న్డ్ అవుట్ టు బి అ ఫుడ్ పాయిజన్. అది సూట్ అవ్వదని నాకు మొన్నటి వరకు తెలియదు, ఒక 20 రోజుల ముందు జరిగింది అది. సో ఇట్ ఓన్లీ యూ హ్యావ్ టు వాచ్ యువర్ బాడీ హౌ ఇట్ ఈస్ రియాక్టింగ్. ఎందుకంటే మీరు వేరియస్ కంట్రీస్కి వెళ్తారు, వేరియస్ అట్మాస్ఫియర్స్, అందుకే తిని ఫుడ్ పాయిజనింగ్ అయ్యి దుబాయ్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. అవునా? ఓకే. అంటే ఏం జరిగింది? సో నేను యాక్చువల్లీ ఒక కోల్డ్ సూషీ ఆర్ట్ అనే ఒక రెస్టారెంట్ ఉండింది. సూషీ ఈజ్ మై ఫేవరెట్ ఫుడ్. సో ఇండియాలో ఉన్న సూషీకి మీకు దుబాయ్లో ఉన్న సూషీకి చాలా డిఫరెన్స్ ఉంది. పేరు సేమ్ ఉంది. సో నేను అక్కడ వెళ్ళి కోల్డ్ సూషీ ఆర్డర్ చేశాను, విచ్ ఈజ్ అ కోల్డ్ సాలెడ్ విచ్ ఈజ్ నాట్ కుక్డ్. ఓకే. సో అది తిన్న తర్వాత ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ఎ ఫుడ్ పాయిజనింగ్ విచ్ డిడ్ంట్ సూట్ మై బాడీ. సో ఆబ్వియస్లీ ఐ సఫర్డ్ ఫర్ నెక్స్ట్ 1.5 2 days, ఆల్మోస్ట్ 3 days. ఓకే. సో అప్పుడు అర్థమైంది మళ్ళీ తినొద్దని. లేదా ఇండియాలో మనం ఆల్రెడీ ఇండియాలో సూషీ తిందామని అప్పుడు డిసైడ్ అయ్యింది. ఓకే. అండ్ బ్యూటీ రిలేటెడ్గా ఆలోచించినప్పుడు స్కిన్ రిలేటెడ్గా ఇట్లాంటి
అగైన్ సేమ్ కస్టమైజ్డ్ మీ బాడీకి ఏది సూట్ అవుద్దో అదే చేయండి. అన్ని పూసుకుంటారుగా ఇప్పుడు. పూసుకుంటారు, ఏది అందులో సూట్ అయ్యేది అవ్వంది కూడా ఉంటుంది కదా, చాలా రకాలు. సో సమ్ టైమ్స్ ఫ్యూ థింగ్స్ డజంట్ సూట్ మీ అండ్ ఇట్ కమ్స్ లేటర్, ఇట్ షోస్ రియాక్షన్, ఐ స్టాప్ ఇట్. సో నేను వాడేవే నేను ఎవరికైనా సజెస్ట్ చేస్తే వాళ్ళకి పడకపోవచ్చు. సో ఐ డోంట్ రికమెండ్. ఈవెన్ ఇప్పుడు కార్పొరేట్ వరల్డ్ కూడా, బయట బిజినెస్ వరల్డ్ కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది. మీరు ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి అని. ఒకప్పుడు అదేం బట్ లాట్ ఆఫ్ సన్ స్క్రీన్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ యువర్ స్కిన్. ఓకే, జనరల్ గా ఇప్పుడు 100 ఉండాలి అంటారు. SPF is different, but sunscreen itself is not good for your skin. This is a latest research. నిజంగానా? అవును, ఎందుకంటే లాట్ ఆఫ్ సన్ స్క్రీన్ ఎప్పుడైతే తయారు చేస్తారో 50 SPF కానీ 100 SPF ఆర్ హయ్యర్, దే ఇంక్లూడ్ లాట్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఆర్టిఫిషియల్ సింథటిక్ కెమికల్స్ ఇంక్లూడ్ చేస్తారు. యూ కీపింగ్ ఇట్ ఎవ్రీ 3 hours. ఎవ్రీ డర్మటాలజిస్ట్ సేస్ దాట్ ఎవ్రీ 3 hours మీరు ఈవెన్ మనం కూర్చుని ఇప్పుడున్న లైట్స్కి, ఫోన్ లైట్కి, ట్యూబ్ లైట్కి ఇంట్లో కూడా మీరు ట్యాన్ అవుతారు. కాబట్టి ఎవ్రీ 3 hours యూ హ్యావ్ టు అప్లై అని చెప్తారు. ద న్యూ రీసెర్చ్ సేస్ దాట్ అప్లయింగ్ కంటిన్యూస్ సన్ స్క్రీన్ విల్ లీడ్ టు స్కిన్ క్యాన్సర్ అని చెప్తున్నారు. యా, బట్ ఐ ఓన్లీ అప్లై సన్ స్క్రీన్ వెన్ ఐమ్ అవుట్ ఇన్ సన్. యా, అండ్ మిగతా టైంలో నేను సన్ స్క్రీన్ వాడట్లేదు. అంటే వేరే ఏవి కూడా? నో, ఐ యూజ్ మై రెగ్యులర్ సీరమ్స్. ఓకే, జనరల్ సీరమ్స్ అవన్నీ వాడుతుంటాను, బట్ ఎస్పెషలీ సన్ బ్లాక్స్ అండ్ సన్ స్క్రీన్ ఐమ్ ఓన్లీ యూజింగ్ ఇట్ వెన్ ఐమ్ ఇన్ సన్. యా, సో కంపారిటివ్లీ అడుగుతున్నా నేను, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. ఒకప్పుడు ఇప్పుడు మదర్ ఏజ్ ఉన్న వాళ్ళంతా కూడా పసుపు రాసుకునేవాళ్ళు కదా. సో చాలా అందంగా ఉండేవాళ్ళు, స్కిన్ టోన్ కూడా బాగా ఉండేది. అంటే వాళ్ళ లైఫ్ టైం అంతవరకు కూడా వాళ్ళు అందంగానే కనబడతారు. వాళ్ళ స్కిన్ కూడా ఈచ్ సెల్ బాగుంటుంది. బట్ ఇప్పుడు ఇవి డిఫరెంట్ వేరియస్ వచ్చాయి అండ్ కాస్ట్లీ అవుతున్నాయి. ఒక ప్రపంచమే వచ్చింది. బట్ వాట్ డూ యూ సజెస్ట్? అంటే ఆర్థడాక్సీగా అట్లా చూసుకోవడం బెటరా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ? కొత్తవి ప్రయోగించడం బెటరా? ఎట్లా అంటే అప్పుడు ఉన్న కండిషన్స్, వెదర్ కండిషన్స్, క్లైమేట్ కండిషన్స్, ఫుడ్, లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళు ఏదైతే న్యాచురల్గా కిచెన్లో దొరికాయో అవే వాడుతున్నారు. ఇప్పుడు మీరు ఏ పెద్ద బ్రాండ్ చూసినా టర్మరిక్ ఇన్ఫ్యూజ్డ్, కుకుంబర్ ఇన్ఫ్యూజ్డ్, మిల్క్ ఇన్ఫ్యూజ్డ్, ఇవన్నీ ఇన్ఫ్యూజ్డ్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు చాలా చూడండి, పిల్లలవి చూడండి, లేదా యూ సీ ఎనీ అదర్ కాస్మెటిక్ బ్రాండ్, యూ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ఫ్యూజ్డ్, న్యాచురల్ ఇన్ఫ్యూజ్డ్ క్రీమ్ ఆర్ న్యాచురలీ టర్మరిక్ ఇన్ఫ్యూజ్డ్ మాస్క్ అని. సో నాకు రీసెంట్గా నా ఫ్రెండ్ ఒక డర్మటాలజిస్ట్ చెప్తున్నారు, పసుపు యాక్చువల్గా స్కిన్కి మంచిది కాదని తను అన్నాడు. ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్, బట్ జనరల్గా నేనైతే మోస్ట్లీ ఐ యూజ్డ్ న్యాచురల్ బేస్డ్ ఏమంటారు బ్రాండ్సే, నాట్ వెరీ సింథటిక్ అండ్ నాట్ వెరీ ఆర్టిఫిషియల్. మేబీ తన దొంగ పసుపా? I don't know. తరతరాల నుంచి మనం అదే వాడుతున్నాం. అవును. బట్ అయితే ఇప్పుడున్న ఫుడ్ కండిషన్స్కి, ఇప్పుడు మనం ఉండే దానికి, ఇప్పుడు మనం తిరిగేదానికి, మన లైఫ్ స్టైల్కి మేబీ సూట్ అవ్వకపోవచ్చు. ఐ రియలీ డోంట్ నో, అది రీజన్ ఉండొచ్చు. అంటే ఈవెన్ మెర్క్యూరీ అంటారు, పాదరసం అంటారు, యాక్చువల్లీ అది చేతికి దొరకదు. అవును, అందులో ఉన్న ఇంప్యూరిటీని కూడా పసుపు క్లియర్ చేస్తుంది. రియలీ? ఎందుకంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో ఆ మెర్క్యూరీని ముట్టుకోవడానికి కూడా చేతికి దొరకదు అది. సో దాన్ని ప్యూరిఫై ఎట్లా చేయాలి? మనకి ఏ అమెరికన్ సైంటిస్ట్ చెప్పలేదు, రష్యన్ సైంటిస్ట్, జర్మన్ సైంటిస్ట్ ఎవరు చెప్పలేదు. మన ఇండియాలో, మన ఆర్థోడాక్సీ కల్చర్, మన ఆయుర్వేదంలో దాన్ని పసుపుతోటి శుద్ధి చేస్తారు. సో ఆయుర్వేదిక్ ఈజ్ అ గ్రేట్ సబ్జెక్ట్ అండ్ గ్రేట్, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ గ్రేట్, ఏమంటారు, మన ఇండియాకి దొరికిన ఒక గ్రేటెస్ట్ ట్రెజర్ అది. బట్ ఆయుర్వేదిక్ ఎంతవరకు సూట్ అవుతుంది? సమ్ టైమ్స్ ఆయుర్వేదిక్ డజంట్ సూట్ మై స్కిన్. జనరల్గా ఆయుర్వేదిక్ ఏంటంటే దే డోంట్ డూ ద టెస్ట్. జనరల్గా ఏ టెస్ట్ అయితే చేస్తారో, యానిమల్ టెస్ట్ కానీ, స్కిన్ టైప్ టెస్ట్ కానీ, ఇప్పుడు వస్తున్న బ్రాండ్స్ చేసినట్టు ఆయుర్వేదిక్ డజంట్ హ్యావ్ దట్. సో ఇట్ కెన్ సూట్ మీ, ఇట్ కెనాట్ సూట్ యూ. సో నా ఆయుర్వేదిక్ కూడా చాలా చూజీగా చూసుకొని పిక్ చేసుకుంటారు. యా, ఒకవేళ సూట్ అవ్వకపోయినా దట్ విల్ రియాక్ట్. ఆయుర్వేదిక్ రియాక్ట్ అవ్వకపోవటం ఏమి ఉండదు మీకు. న్యాచురల్ కూడా సమ్ టైమ్స్ ఇట్ డజంట్ సూట్ యూ. సో దేర్ ఈస్ ప్రాబ్లమ్స్ లైక్ దాట్. సో అందుకే నేను ఏం చేస్తానంటే, వాట్ ఎవర్ సూట్స్ యువర్ బాడీ, స్కిన్, హెయిర్, యూ ప్లీజ్ గో ఫర్ ఇట్. నన్ను అడుగుతారు చాలా మంది, మీరేం తింటారు చెప్పండి, మీరేం పూసుకుంటారు చెప్పండి, మీరేం చేస్తారు. ఐ డోంట్ సజెస్ట్ దాట్ టు ఎనీబడి. యా.